ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని బేస్ చేసుకొని మీరు ఎటువంటి ఎంట్రీస్ తీసుకోవద్దు. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనం మార్కెట్ అనాలిసిస్ చేసాం కదా ఫ్రైడే రోజు. ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేయడం జరిగిందండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వచ్చారనుకోండి మీకు క్లారిటీ అయితే వస్తుంది. అలానే సాటర్డే సండే అయితే మనం సెషన్ అయితే పెట్టడం జరిగిందండి. ఇప్పుడు కామన్గా బిగినర్స్ అందరికి కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. జనరల్గా అందరికీ ఒకేలాంటి డౌట్స్ ఉంటాయి. మన వాళ్ళు అయితే అడిగారు, మీకు కూడా ఏమైనా యూజ్ అవ్వచ్చు. వీడియోని అయితే చెక్ చేయండి, మీకు కూడా డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై అవుతాయి. అలానే ఈ వీడియో కూడా పెట్టడం జరిగిందండి. ఎందుకు ఈ వీడియో పెట్టామంటే మార్కెట్ అంటే మనమే, ఎవరో కాదు. మార్కెట్ అంటే మనమే. మనం ఎందుకు బై చేస్తాం, ఎందుకు సెల్ చేస్తాం అన్న లాజిక్ వల్లే ప్రైస్ మూవ్ అయ్యిద్ది అనేది చెప్పాలనుకున్నాను నేను. అందుకే సపరేట్గా వీడియో అయితే పెట్టడం జరిగింది. ఈ వీడియో కూడా చెక్ చేయండి, మీకు మంచి సైకాలజీ అయితే బిల్డ్ అయ్యింది. చాలా చిన్న వీడియోనే, ఖచ్చితంగా చెక్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మనం అనాలిసిస్ సైడ్ పోదామా? ఓకే, మనం ఫ్రైడే రోజు ఎలా అనాలిసిస్ చేసాం? మార్కెట్ కనుక న్యూట్రల్ ఓపెన్ అయినా లైట్ గ్యాప్ అప్ అయినా ఈ జోన్ కింద ఉంటే మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం. లేదు న్యూట్రల్లోనే లో బ్రేక్ అయినా మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం, బై చేయాలనుకుంటే ఈ జోన్లో బై చేసుకుందాం అని చెప్పుకున్నామండి. ఏమైనా డౌట్స్ ఉంటే మన వీడియో చెక్ చేయండి, ఫ్రైడే రోజు వీడియో. దాంతోపాటు ఎందుకు ఇక్కడ మనం సెల్ సైడ్ ఉందాం, హైలో సెల్ చేద్దాం, ఈ లో బ్రేక్ అయినా సెల్ చేద్దాం, లోలోకి వస్తే బై సైడ్ ఉందాం అని చెప్పుకున్నాం. ఎందుకు ఇక్కడ బయ్యింగ్ ప్రెజర్ కనిపించట్లే మనకి. మొన్న దానికి ముందు మంచి బయ్యింగ్ కనిపిస్తుంది, కానీ ఇక్కడ బయ్యింగ్ లేదు కాబట్టి మార్కెట్ అయితే ఫాల్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. ఓకే, మనం అనుకున్నట్టు మార్కెట్ అయితే ఫాల్ అయింది. ఈ హైల్ దగ్గర మనం సెల్లింగ్ చేద్దాం అనుకున్నాం, ఫాల్ అయింది అక్కడి నుంచి. కాకపోతే అప్ సైడ్ వచ్చి ఫాల్ అయింది కదా, మరి ఇలాంటి టైంలో మనం ఎలా దాన్ని అవాయిడ్ చేయొచ్చు? అవాయిడ్ చేయొచ్చు అంటే దానికి కొన్ని టిప్స్ వాడొచ్చండి. మన ఎంట్రీల ప్రకారం అక్కడ ఎంట్రీ వచ్చినప్పుడే తీసుకోవడం అలా వాడతాం. మనం ఏమనుకున్నాం, ఈ జోన్ దగ్గరలో ఉన్నప్పుడు మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం. ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం, బయర్స్ అంత ఇంట్రెస్టెడ్ లేరు కదా అనుకున్నాం. ఇక్కడ కాకపోతే ప్రైస్ కొంచెం పైకి వచ్చింది, కానీ అదే జోన్ దగ్గర ఉంది. మనం ఇక్కడ ఎక్కడైనా సెల్ ఎంట్రీ తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఇదిగోండి, లో వచ్చింది, హై వచ్చింది, ఈసారి లో వచ్చింది, హై వచ్చింది. హైల దగ్గర మనం సెల్ ఎంట్రీలు ప్లాన్ చేసుకోవచ్చు, దొరికిన వాళ్ళు ఎవరైనా ఉంటే. మార్కెట్లో హై వెళ్ళి లో వచ్చింది కదా, నేను అందుకని వెయిట్ చేయడం జరిగిందండి. ఇక్కడ మళ్ళీ లో బ్రేక్ అయ్యేసరికి నేను ఆగా. ఎందుకంటే అప్ వెళ్ళింది కదా, ఈసారి అప్ వెళ్ళి లో వస్తుంటే చూద్దాంలే అన్నట్టుగా ఉన్నా. అక్కడ ఒక రేంజ్ చేసింది కదా, ఈ రేంజ్ వరకు మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోలేదు. ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్ అయిందో ఇక్కడ గమనించండి, ఈ రేంజ్ ఉంది కదా, ఈ మంచి క్యాండిల్ క్లోజ్ అయింది సార్ కింద, ఇక్కడ బ్రేక్ అయింది. నాకు ఇంకా మార్కెట్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉందని అర్థమైంది. కానీ మనం సెల్లర్ కదా, ఇప్పుడు ఫాలో అయ్యిద్ది అంటే నేను సెల్లర్ని కాబట్టి నేను లోలో ఉంది ప్రైస్, ఫాలో అవుతూ వస్తుంది, లోలో ఉంది కదా, లోలో ఉంది కాబట్టి నేను అక్కడ సెల్ చేయను. నేనేం చేస్తా, హైలోకి రానిచ్చి సెల్ చేసుకుంటాను. నాకు కన్ఫర్మేషన్ కావాలి. జస్ట్ ఒక క్యాండిల్తో మనం తీసుకోం కదా, కన్ఫర్మేషన్ కావాలి. బై సైడ్ ఉండాలనుకుంటే మనకి హైలోకి వెళ్ళినాక లోలోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం. కానీ మనకి వెంటనే చూడండి, హై వెళ్ళినా మళ్ళీ లో బ్రేక్ అయిపోయింది కదా, లో బ్రేక్ అవ్వకూడదు. లో బ్రేక్ అయింది కదా అంటే బయర్స్ అగ్రెసివ్ లేరని మనకు అర్థమైంది. ఇప్పుడు ఇది మన జోను, బయర్స్ అగ్రెసివ్గా ఉంటే ఈ జోన్ దగ్గరే అప్ సైడ్ తీసుకెళ్ళాలి కదా, తీసుకెళ్ళాలి. కిందకి బ్రేక్ చేశారు కాబట్టి మనం సెల్ చేయడం అర్థమైంది. మార్కెట్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉందని అర్థమైంది. కన్ఫర్మేషన్ కావాలి మనకి, ఇక్కడ ఎక్కడ రాలేదు అంటే నాకు పర్సనల్గా నాకు రాలేదు, నేను తీసుకోలేదు. ఇక్కడ కన్ఫర్మ్ అయింది, నేను సెల్లర్ని కాబట్టి ఇప్పుడు లోలోకి వస్తున్నప్పుడు నేను సెల్ చేయను. లో వెళ్తుంది కదా, మిస్ అయిపోయింది ప్రైస్, నేను మిస్ అయ్యాక తీసుకోను, నాకు మళ్ళీ పైకి వచ్చాక తీసుకుంటా. ఓకేనా? ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా? ప్రైస్ అప్ సైడ్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఎక్కడైనా మంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందా? దీని తర్వాత పైకి వచ్చాక ఎక్కడ రాలేదు. ఇక్కడ చూడండి అప్ సైడ్ వచ్చి ఇది ఒక షూటింగ్ స్టార్ ఫామ్ అయిందా, దాని తర్వాత చూడండి మంచి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే దీనిపైన మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. దీన్ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనం? ఇక్కడేముంది, మనకు ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది, క్యాండిల్స్టిక్ కన్ఫర్మేషన్ ఉంది, ప్యాటర్న్ కన్ఫర్మేషన్ ఉంది, అలానే మనకి ట్రెండ్ కన్ఫర్మేషన్ ఉంది. ట్రెండ్ కూడా మనం అయిపోయింది కదా. ట్రెండ్ అంటే ఏంటిది, మనం అనాలిసిస్ చేసి మనం సెల్ సైడ్ ఉందాం అనుకుంటున్నాం. అందుకని ఈ జోన్ ఈ జోన్ దగ్గరలో ఉన్నప్పుడు మనం సెల్ సైడ్ అనుకున్నాం కదా, అది కొన్ని వచ్చింది, సెల్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం అంతే. మన అనాలిసిస్ ప్రకారం ట్రెండ్ మనం అయిపోయింది. ప్యాటర్న్ కన్ఫర్మేషన్ వచ్చింది, ఇదిగోండి ఇది ఒక ఈవినింగ్ స్టార్ ప్యాటర్నే కదా, ప్యాటర్న్ కన్ఫర్మేషన్. క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చిందా, మన జోన్లోకి వచ్చింది, రెసిస్టెన్స్ జోన్ కూడా ఉంది. ఇలా అన్ని కన్ఫర్మేషన్ దొరికినప్పుడు ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది, మనకు కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి చోట మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి, మీ స్టాప్ లాస్ కూడా మంచి చిన్న స్టాప్ లాస్లకి ఎంట్రీలు దొరుకుతాయి. లేదా పెద్ద స్టాప్ లాస్లో దొరికిన ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ తీసుకోకుండా ఇలా లాజిక్గా ఎంట్రీ తీసుకున్నారనుకోండి, మీరు రైట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రైట్ పక్కన పెట్టండి, కనీసం లాస్ అవ్వకుండానే ఉంటారు. ఇలా కన్ఫర్మేషన్ తీసుకున్నాం కదా, మన అనాలిసిస్ ప్రకారం అన్నీ వచ్చాయి కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇదే ఇప్పుడు చెప్పట్లేదు కదా, మనం మొన్న ఫ్రైడే రోజు వీడియోలో చెప్పుకున్నాం. ఈ జోన్లోకి వచ్చినప్పుడు నేను సెల్ సైడ్ ఉంటా, ఎలా ఉంటాం డైలీ చెప్తూనే ఉంటాం ఎలా ఉంటాం అనేది. ఇలా తీసుకోవచ్చు అనమాట.
లేదు నేను అది తీసుకున్నా, అందరూ అలానే తీసుకోవాలని రూల్ ఏమైనా ఉందా? లేదు. ఇదిగోండి మార్కెట్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది. ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోండి. ఇదిగోండి ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని ఈ రెడ్లో ఎంట్రీ తీసుకోవచ్చా, దీనిపై స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ జోన్ కింద ఉంటే మనం సెల్, ఈ జోన్ దగ్గరలో ఉన్నప్పుడు మనం సెల్ సైడ్ అనుకున్నాం కదా, అదే అనమాట సేమ్. కాదు లాజిక్ వేరు, ఎంట్రీ లాజిక్ వేరు. ట్రెండ్ అనాలిసిస్ సేమ్ ఉండాలి, ఎంట్రీ లాజిక్లు మారుతాయి అంతే. ఇలా మీరు ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, దీనిపైన మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. లేదు ట్రెండ్ బ్రేక్ కింద కూడా తీసుకోవచ్చు. డౌన్ ట్రెండ్ అయింది, అప్ ఈసారి హై వచ్చింది, లో అయింది, ఈ లో క్రాస్ అవ్వలేదు కదా, ఇక్కడ అప్ ట్రెండ్ వచ్చింది అంటే ఇది ఒక చిన్న అప్ ట్రెండ్. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయిందో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకొని ఇక్కడ మీ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అలా అయినా ఎంట్రీ తీసుకోవచ్చు అండి. లేదు ఇక్కడ మిస్ అయ్యారు మీరు, నెక్స్ట్ ఎక్కడ ఉంది, ఫాల్ అయింది, కన్సల్టేషన్ అయిందా, ఈ బ్రేక్అవుట్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. దీనిపైన స్టాప్ లాస్ పెట్టాల్సి ఉంటుంది. అంటే ఇలాంటి కొన్ని పెద్ద స్టాప్ లాస్ వస్తాయండి కొన్ని. దాన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే కొంచెం అడ్వాన్స్గా ఉండాలి, మనం టైం ఫ్రేమ్స్ అన్న మార్చుకోవాలి. లేదా ఇదిగోండి ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఎలా అయినా మార్కెట్ ఫాలో అవుద్ది కదా, ఇక్కడ జరిగే సైకాలజీని బట్టి అర్థం చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా ఇక్కడ వచ్చింది చూసారా షూటింగ్ స్టార్ అని, అదే వచ్చింది కదా, అలాంటి చోట ఎంట్రీ తీసుకోవటం, ఇక్కడ తీసుకుంటూ కొంచెం స్టాప్ లాస్ బఫర్ పెట్టుకోవటం అనేది అంతా కూడా మీ చేతిలోనే ఉంటుంది, ఎలా దాన్ని దాటాలి అనేది. ఇప్పుడు అనాలిసిస్ మనం చేయగలం, కానీ ఎంట్రీలు ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంత స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనేది అంతా కూడా వాళ్ళ పర్సనల్గా ఉంటుందండి. ఎవరి మైండ్ సెట్కి సూటబుల్ అయిన స్టాప్ లాస్, ఎవరి మైండ్ సెట్కి సూటబుల్ అయిన ఎంట్రీలు వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మనం ఏమైనా అనాలిసిస్ చేస్తాం, మార్కెట్లో ఇలా జరిగింది కాబట్టి నెక్స్ట్ ఈ మూవ్మెంట్ రావడానికి ఛాన్స్ ఉందని చెప్పుకుంటాం అంతే. ఇక్కడ మనం గమనిస్తే మన ఎంట్రీలు చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఎంట్రీలు చెప్పుకున్నాం కదా, అందరికంటే ముందు ఎవరు ఉన్నారు, కొద్దిగా అనాలిసిస్ చేసి ముందు ఎంట్రీలు తీసుకునే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, సెల్ ఎంట్రీలు ఇక్కడ ఉన్నారు చూడండి. ఫస్ట్ వీళ్ళు ఉన్నారు పైన హైల్లో దొరికారు, వీళ్ళకి జోన్ ఉంది అన్ని కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకున్నారు. సెకండ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ట్రెండ్ లైన్ ఉంది కదా ఇక్కడ ఈ బ్రేక్అవుట్లో తీసుకున్నారు. థర్డ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ట్రెండ్ బ్రేక్అవుట్ అని చెప్పుకున్నాం కదా, ఇది ఇక్కడ ఉన్నారు. ఫోర్త్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇదిగోండి ఫాల్ అయింది, లో ఇక్కడ కన్సల్టేషన్ అది బ్రేక్అవుట్ అయింది, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ గమనించండి ఒక్కొక్కరు ఎంట్రీలు ఎక్కడ ఉన్నాయి, ఫస్ట్ ఇక్కడ, సెకండ్ ఇక్కడ, థర్డ్ ఇక్కడ, ఫోర్త్ ఇక్కడ. అందరు కూడా ఎటు సైడ్ ఉన్నారు, సెల్ సైడే ఉన్నారండి. మార్కెట్ ఒక సైడ్ వెళ్తున్నప్పుడు అందరూ అట్టే ఉంటారు. కాకపోతే ఎవరు ముందు ఉంటారు, వాళ్ళ రిస్క్ రివార్డ్. ఇప్పుడు చూడండి మనం చిన్న స్టాప్లో కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడే మార్కెట్ ఎంట్రీ దొరికింది మనకి. అలా అనాలిసిస్ చేసి మార్కెట్లో మనం ముందే రెడీగా ఉన్నాం అనుకోండి, మనకి మంచి ఎంట్రీలు దొరుకుతాయి అనమాట. లేదు అలా కాకుండా ఇలా కూడా తీసుకోవచ్చు, కొంచెం కింద దొరుకుతుంది, దాన్ని దాటాక దొరుకుతుంటే ఒక్కోసారి ఇట్లా పెద్ద స్టాప్ లాస్లు పెట్టాల్సి వస్తుంది. ఇలా కూడా తీసుకోవచ్చు, కాకపోతే మన మైండ్ సెట్ అనేది కరెక్ట్గా ఉండాలి, అప్పుడు మాత్రం అలా ఎంట్రీలు తీసుకోగలుగుతాం. ఓకేనా? ఇలా ఎంట్రీలు తీసుకోవచ్చు అండి. జస్ట్ సెటప్తో తీసుకుంటే రైట్ అవ్వచ్చు, రాంగ్ కొంచెం ప్రాబిలిటీ తక్కువ ఉంటుంది. అదే అనాలిసిస్ చేసి ఎంట్రీలు తీసుకున్నాం అనుకోండి కొంచెం బెటర్ అవుతాం అనమాట. ఇప్పుడు మనం సెల్ సైడ్ ఉన్నాం కాబట్టే కదా మనకి సెల్ ఎంట్రీలు దొరికే. మీరే ఆలోచించండి, మనం సెల్ సైడ్ ఉన్నాం కాబట్టి మనకి సెల్ ఎంట్రీలు దొరికి, ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనం సెల్ సైడ్ ఉందాం అనుకున్నాం, అందుకే మనకి సెల్ ఎంట్రీలు దొరికాయి అనమాట. అదే మనం బై సైడ్ ఉన్నాం అనుకోండి, ఈ లోకి వచ్చిందని బై చేయాలని ప్లాన్ చేస్తాం. ఇది లో వచ్చింది, ఇక మంచి క్యాండిల్ వచ్చిందని బై చేయాలని చూసాం అనుకోండి, స్టాప్ లాస్ హిట్ అయ్యింది. మనం రైట్ అయ్యే ప్రాబిలిటీ పెంచడానికి అనాలిసిస్ చేయడం జరిగిద్ది. ఓకేనా? లేదు ఇక్కడ కాదు, మీరు ఇక్కడ సెల్ చేయలేదు, ఇక్కడ సెల్ చేసుకున్నా వస్తుంది. ఇదిగోండి మార్కెట్ అప్ సైడ్ వచ్చింది, కన్సల్టేషన్ అయింది, బ్రేక్అవుట్ జరిగింది, ఎక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు. అలా లేదు ఇక్కడ లైన్ డ్రా చేసుకోండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది చూడండి, ఎక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు, అలా కూడా తీసుకోవచ్చు అనమాట. లేదు ఇక్కడ చూడండి ఇది ఒక ట్రయాంగులర్ ప్యాటర్నే కదా, ఇక్కడ మీరు ఇక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు. మన ప్రాబిలిటీ పెంచాలంటే మనం సెల్ సైడ్ ఉంటాం అనమాట. మనం అనుకునే జోన్స్ దగ్గర అనాలిసిస్ చేసి బయర్స్ వీకారా సెల్లర్స్ వీకారా అనాలిసిస్ చేసి మనం ఇటు సైడ్ ఉండాలనేది ఫిక్స్ అవుతాం. ఓకేనా? ఓకే, మనం రేపటి అనాలిసిస్ మూవ్ అవుదాం. ఏం చేస్తాం మనం, డైలీలో చెక్ చేస్తాం కదా, డైలీలో చెక్ చేద్దాం. ఇదిగోండి మనం డైలీలో చూద్దాం ఏం జరిగింది అనేది, సింపుల్గా ఉంటుందండి డైలీలో. ఓకే, మనం డైలీ చాట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి మార్కెట్ ఫాల్ అవుతుంది, ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోద్దా, నేను చెప్పా ఆల్రెడీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు, తక్కువే ఉంది. ఛాన్స్ అయితే డైరెక్ట్ వెళ్ళిపోవడానికి ఛాన్స్ లేదు, ట్రెండ్ మారినట్టు కాదని చెప్పుకున్నాం. ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది ఒక రీట్రేస్మెంట్ అనమాట, చిన్న రీట్రేస్మెంట్, డౌన్ ట్రెండ్లో రీట్రేస్ అనమాట. ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి, మార్కెట్ అప్ సైడ్ వచ్చిందా, ఇదిగోండి బయర్స్ ఇక్కడ ఇంట్రెస్ట్ రాలేదు, ఇవాళ చూడండి సెల్లర్స్ ఇంట్రెస్ట్ వచ్చారు, ఆ ప్రైస్లో అమ్మేస్తున్నారు. ఆ ప్రైస్లో ఎవరు ఇంట్రెస్ట్ లేరు అనమాట. ఈ ప్రైస్లో ఇంకా బయ్యర్స్ ఎవరు ఇంట్రెస్ట్ లేరు కాబట్టే కదా తక్కువ చూడండి, తక్కువ వాల్యూమ్కే ప్రైస్ కిందకు వచ్చి క్లోజ్ అయింది. అదే మొన్న ఎందుకు క్లోజ్ అవ్వాలి, మొన్న కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నారు బయ్యర్స్, ఎందుకంటే ఈ మూవ్మెంట్ కనిపిస్తుంది వాళ్ళకి. ఈ మూవ్మెంట్ ఉంది కదా ఫాస్ట్ మూవ్మెంట్, ఈ మూవ్మెంట్ ఉండడం వల్ల పైకి వెళ్తుంది అని అనుకున్నారు, కొంచెం అన్నీ వెళ్తుంది అనుకున్నారు, కానీ వెళ్ళలేదు. చూడండి తక్కువ వాల్యూమ్తోనే రిజెక్ట్ అయింది. కాబట్టి దీన్ని మనం ఎలా చూడొచ్చు, ఇక్కడ జరిగిన సైకాలజీ ఏంటి,
అక్కడ బయర్స్ అయితే ఎవరు ఇంట్రెస్టెడ్ లేరు. సింపుల్ బయర్స్ ఎవరు లేరు కాబట్టి చిన్న చిన్న సెల్లింగ్కే ప్రైస్ అనేది ఎక్కువ డ్రాప్ అవుతుంటుంది. అందుకే మార్కెట్ కొంచెం ఎక్కువ ఫాల్ అయిందనమాట. 5 minutesతో దాన్ని ఇంకా డీటెయిల్గా చెప్తా. ఎవరికైనా వాల్యూమ్స్ నిఫ్టీ వాల్యూమ్స్ చూస్తున్నారు ఏందని ఎవరికైనా డౌట్ ఉంటే స్పెషల్ వీడియోలో పెట్టడం జరిగిందండి. స్పెషల్ వీడియోస్లో నిఫ్టీలో క్యాష్లోనే ఎందుకు వాల్యూమ్స్ చూడాలనేది చెప్పడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. డైలీ ప్రకారం ఏముంది, సెల్లింగ్ అనిపిస్తుందండి, మనకి సెల్లింగ్ అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ గమనించండి పాయింట్, ఇంకొక పాయింట్ ఉంది. ఇది ఫాల్ అయితే ఇక్కడ చూసారా ఎంత పెద్ద వాల్యూమ్ వచ్చింది. ఇక్కడ ఈ జోన్లో బయర్స్ ఉన్నారు. మళ్ళీ చూడండి ప్రైస్ అప్ సైడ్ వచ్చాక ఇక్కడ కూడా ఉన్నారు చూడండి. ఇది అంటే ఈ లో దగ్గర వేసుకోండి. ఇక్కడ లో, ఇది లో, ఈ లో దగ్గరలో బయర్స్ ఉన్నారు కాబట్టి ఈ జోన్లో మనం బై సైడ్ ఉందాం. ఓకేనా. హైలోకి వస్తుంటే సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. లోలోకి వస్తుంటే ఈ జోన్లో 22,222 లెవెల్లో మనకి బయర్స్ కనిపిస్తున్నారండి. ఒకే పాయింట్లో బై చేయరు కదా ఎవరు. ఫాలో అవుతుంటే బై చేస్తూ ఉంటారు, లోలోకి వస్తుంటే బై చేస్తూ ఉంటారు అనమాట. అందుకని మనం ఇది ఒక జోన్లా వేసుకుందాం. ఇక్కడ కూడా చూడండి మార్కెట్ పెరిగేటప్పుడు కూడా వాల్యూమ్ వచ్చింది, కొంచెం మంచి వాల్యూమే బిల్డ్ అయింది. అంటే ఈ క్యాండిల్లో బై ఎక్కడున్నారు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, లోలో ఉన్నారు కాబట్టి ఈ జోన్లోనే ఉన్నారు వాళ్ళు కూడా. ఈరోజు బై చేసిన వాళ్ళు కూడా ఈ 22,222 బ్రేక్ అయ్యాక బై చేశారు. అంటే ఈ లెవెల్లో ఉన్నారు కాబట్టి మనం ఈ లెవెల్లో బై సైడ్ ఆలోచిద్దాం. ఓకేనా. 5 minutesలో క్లియర్గా చూస్తా చూడండి. ఓకే, ఇక్కడ గమనించండి, ఇది 5 minutes చార్ట్ అండి. జూమ్ బ్యాక్ చేసి చూస్తున్నా కొంచెం. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చారు చూసారా వాల్యూమ్, అంటే ఈ జోన్లో అక్కడ మార్క్ చేసుకున్నాం. అది ఎక్కడ ఉంది, ఇదిగోండి ఈ లెవెల్ దగ్గర ఉంది. ఓకే, మరి నెక్స్ట్ ఎక్కడ వచ్చాయి కొంచెం ఎక్కువ, ఇదిగోండి ఇక్కడ మార్కెట్ ఫాల్ అవుతుంది చూసారా, ఈ జోన్ దగ్గర వచ్చాయి కొంచెం. ఈ జోన్ దగ్గర వచ్చాయి, ఈ జోన్ దగ్గర వచ్చాయి. అంటే ఇక్కడ నెక్స్ట్ ఎక్కడ వచ్చాయి, ఇక్కడ వచ్చాయి. ఈ రెండు చూడండి దగ్గరలోనే ఉన్నాయి. ఇక్కడ ఉంది కదా, ఈ జోన్ వరకు మనం బై సైడ్ ఉందాం. అంటే బయర్స్ ఉన్నారు కాబట్టి ఈ జోన్లో మనం కూడా ఆ జోన్లోకి వచ్చినప్పుడు బై సైడ్ ఆలోచిద్దాం. ఓకే, ఇది వాల్యూమ్స్ ప్రకారం ఇలా చూసాం. ఓకే, మరి ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది మనకి చూద్దాం. ఓకే, మార్కెట్ పెరిగిన దగ్గర నుంచి చూద్దాం అండి. ఇది ఆల్రెడీ మనం యాసిస్ చేసాం కదా, ఇక్కడ నుంచి పెరగవచ్చు అనేది తీసేయండి. ఇక్కడ చూద్దాం, పెరిగిన దగ్గర నుంచి చూద్దాం. ఇదిగోండి మార్కెట్ని గమనించండి. మార్కెట్ అప్ సైడ్ వచ్చిందా, ఫాస్ట్ అప్ సైడ్ వచ్చి ఒక రేంజ్ ఏం చూడండి, ఒక జోన్ లాగా ఉండిపోయింది. అంటే ఆ జోన్లో ఎక్కువసేపు ఉంది ప్రైస్. నెక్స్ట్ చూడండి ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, కొంచెం స్లోగా వచ్చింది. ఇక్కడ ఫాస్ట్ వచ్చి ఇక్కడ స్లో వచ్చింది. ఇక్కడ చూడండి మళ్ళీ ఒక చిన్న రేంజ్ చేసింది. ఇక్కడ ఏం జరగాలి, ప్రైస్ అప్ సైడ్ వచ్చి మళ్ళీ రేంజ్ చేయాలి కదా. ఇదిగోండి ఇక్కడ రేంజ్ అయింది, అప్ సైడ్ వచ్చింది, రేంజ్ అయింది, అప్ సైడ్ వచ్చింది, రేంజ్ అవ్వాలి. ఏం జరిగింది కానీ అప్ సైడ్ వచ్చి రేంజ్ చేయకుండానే బ్రేక్ అయింది. చిన్న రేంజ్ అయింది, బ్రేక్ అయిపోయి కిందకు వచ్చి క్లోజ్ అయింది కదా. మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నదే సెల్లింగ్ రావడానికి ఛాన్స్ ఉందని. ఇప్పుడు కన్ఫర్మేషన్ అయింది కదా, కన్ఫర్మ్ అయింది. కాకపోతే మనం ఏం చెప్పుకున్నాం, ఈ జోన్లో మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం మన ఫ్రైడే వీడియోలో. కాకపోతే మనం ఇప్పుడు బై చేయం. ఎందుకు మనం ఇక్కడ బై సైడ్ ప్లాన్ చేయమంటే, ఇక్కడ చూడండి ఏదైతే ఈ బయింగ్ ఇన్ఫోరియా ఉంది చూసారా, బయింగ్ ఇన్ఫోరియా ఇక్కడ అయిపోయిందండి. మార్కెట్ని బై చేసేసారు. అదే లోలోకి వస్తే బై చేసేవాళ్ళే. ఆ ఇన్ఫోరియా ఉండేదే, కిందకు వచ్చింది కదా బై చేద్దామని ఉండేదే. కానీ ఇక్కడ అప్ సైడ్ తీసుకెళ్లాలని బై చేశారు కాబట్టి ఈసారి మనం దీన్ని బయింగ్ జోన్ కింద తీసుకోవట్లేదు, బయింగ్ ఏరియా కింద తీసుకోవట్లేదు. మనం హైలోకి వస్తే సెల్ సైడే ప్లాన్ చేద్దాం. ఈ జోన్ అసలు మనం మ్యాక్సిమం అవాయిడ్ చేసేద్దాం. ఈ జోన్ దగ్గరకు వచ్చినా సరే మనం సెల్ సైడే ప్లాన్ చేద్దాం. ఎక్కడ బై సైడ్ ప్లాన్ చేసుకుందాం, ఈ జోన్లో 22,222 ఈ జోనే మనకు మంచి ఇంపార్టెంట్గా వర్క్ అవుతుంది. వాల్యూమ్స్ ప్రకారమైన ప్రైస్ యాక్షన్ ప్రకారమైన చూడండి, ఇంత ఫాల్ని కూడా ఇక్కడ ఆపారు కదా, అప్ సైడ్ కూడా ఇక్కడ ఫాస్ట్గా వచ్చింది కదా. అందుకని ఈ జోన్ మనకి ఇంపార్టెంట్. ఈ జోన్ కింద అనమాట ఈ కోన్ ఇక్కడ. ఓకే, కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు, మ్యాక్సిమం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం కాలేదు అనుకోండి ఒకసారి రిపీటెడ్గా వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువ సైకాలజీ పాయింట్స్ అయితే ఉన్నాయి మనకి. 5 minutes అయిన వాల్యూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మనం కొంచెం ఎక్కువ అనాలిసిస్ చేస్తున్నాం. మన వాళ్ళకి కొన్ని ఎక్కువ పాయింట్స్ తెలుస్తాయి అని. ఓకేనా. ఇక్కడ బయింగ్ ప్రెజర్ రాకూడదు. ఇక్కడ ఇది వచ్చింది చూసారా, ఇక్కడ బయింగ్ రాకూడదు. మనకి ఇక్కడే సెల్లర్స్ వచ్చారని అర్థమైనప్పుడు ఇక్కడ బ్రేక్ అయింది అనుకోండి, లోలో ఇక్కడ బై చేయడానికి ట్రై చేసేవాళ్ళే బయర్స్. ఎందుకంటే ఈ ఇన్ఫోరియా ఉండేది వాళ్ళకి, ఇక్కడ లేదు కదా, ఇక్కడ అయిపోయింది అనమాట. మార్కెట్ అప్ సైడ్ తీసుకెళ్లారు వాళ్ళు, అప్ సైడ్ తీసుకెళ్ళి లోలోకి వస్తున్నప్పుడు బై సైడ్ రావాలి. ఇక్కడే వాళ్ళు ఫెయిల్ అయిపోయారని మనకు అర్థమైంది కదా. ఓకేనా, పాయింట్ అర్థమైందా. మార్కెట్ అప్ సైడ్ వస్తుంది కదా, ఇక్కడ సెల్లర్స్ వచ్చారని మనకు అర్థమైంది. ఫ్రైడే రోజు ఏం జరగాలి, మార్కెట్ బ్రేక్ చిన్నగా అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అయిపోవాలి. అలాంటిది చూసారా, ఈ హై క్రాస్ అయింది చూసారా, అక్కడ అంటే ఈ లోలో బై చేద్దాం అనుకున్న బయర్స్ ఇక్కడే బై చేసి ప్రైజ్ని అప్ సైడ్ తీసుకొచ్చారు. ఇన్ఫోరియా ఉంది చూసారా, ఈ ఇన్ఫోరియా మార్కెట్ పెరుగుతుంది అని ఇన్ఫోరియా ఉంది కదా, దానివల్ల వాళ్ళు పైకి వచ్చారు కాబట్టి పైకి తీసుకెళ్లారు కదా ప్రైజ్ని.
అందుకని వాళ్ళు ఫెయిల్ అయ్యారని మనకి ఇక్కడ అర్థమైంది, కింద క్లోజ్ అయింది కాబట్టి. అందుకని మనం ఏం చేస్తాం అంటే ఈ లోన్ బై చేద్దాం అనుకున్న జోన్ని మనం క్యాన్సిల్ చేస్తున్నాం. బై చేయట్లే, మనం బై సైడ్ ప్లాన్ చేయట్లే, మనం సెల్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం. అర్థం కాకపోతే రిపీటెడ్ వింటానికి ట్రై చేయండి. ఓకే, మనకి డైలీలో ఏం కనిపిస్తుంది? సెల్లింగ్ కనిపిస్తుంది. 5 minutes జూమ్ బ్యాక్ చేసినా సెల్లింగే కనిపిస్తుంది. ఇవాళ చూసినా మనకి సెల్లింగే కనిపిస్తుంది. మ్యాక్సిమం సెల్లింగే కనిపిస్తుంది కదా, మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం సింపుల్గా. ఓకే, మార్కెట్ కనుక న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ అయితే లో బ్రేక్ అయినా మనం సెల్ సైడే ప్లాన్ చేస్తాం, హైలోకి వస్తున్నా మనం సెల్ సైడే ప్లాన్ చేస్తాం జోన్స్లో. లేదు లైట్ గ్యాప్ అప్ అయింది, లైట్ గ్యాప్ అప్ అయినా సరే హైలోకి రానిస్తాం, సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. లో బ్రేక్ అయినా సెల్ సైడే ప్లాన్ చేస్తాం. మ్యాక్సిమం మనం సెల్ సైడే ఉంటాం. లేదు హై గ్యాప్ అప్ అయింది, హై గ్యాప్ అప్ అయినా సరే ఇన్ఫోరియా ఉంటుందండి, మనకి ఎక్కువ ఫాల్ కనిపిస్తుంది కదా, ఇన్ఫోరియా ఉంటుంది. హైలోకి వచ్చినప్పుడు సెల్ సైడే ప్లాన్ చేసుకుందాం. ఈ క్లోజింగ్ జోన్ ఇంపార్టెంట్గా చూడండి, అక్కడ ఓన్లీ హై గ్యాప్ అప్ అయితే ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ దగ్గరలో ఎక్కడ ఓపెన్ అయితే మ్యాక్స్ ఇలాంటి అంత గ్యాప్ అప్ అవ్వండి. అయిందనుకోండి అలా చేద్దాం. హై గ్యాప్ అప్ జరిగినప్పుడు హైలోకి రానిచ్చాక సెల్ సైడ్ చేసుకోవచ్చు, లో బ్రేక్ అయినా సెల్లే చేయొచ్చు. మనకి ఇన్ఫోరియా ఉంటుంది ప్రతి ఒక్కరికి. అంటే సింపుల్గా చెప్పాలంటే నిన్న ఈ ప్రైస్కి అమ్ముతున్న వాళ్ళు సడన్గా ప్రైస్ పెంచారనుకోండి, బయర్స్ బై చేయరు కదా, లోకి ఇస్తే బై చేస్తుంటారు. అందుకని ఫాల్ వస్తుంది అనమాట, ఫాల్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫాల్ వచ్చాక ఈ క్లోజింగ్ జోన్లో కానీ ఇక్కడ అప్పుడు బై చేద్దాం, బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఈ క్లోజింగ్ జోన్లను ఈ జోన్లో ఓన్లీ హై గ్యాప్ అప్ అయితేనే గుర్తుంచుకోండి, ఓన్లీ హై గ్యాప్ అప్ జరిగినప్పుడే ఈ లోల్లో మనం బై సైడ్ వస్తే బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే హైలోకి వచ్చాక సెల్ సైడే ప్లాన్ చేద్దాం. క్లోజింగ్ జోన్ ఉంటుంది కదా మనది, అక్కడ మనం సెల్ సైడే ప్లాన్ చేసుకుందాం. హైలోకి వచ్చినా సెల్ సైడే ప్లాన్ చేద్దాం. లేదు హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే మనం కొంచెం ఆగుదాం, ఎందుకంటే ఇది మనకి ఇంపార్టెంట్ కదా, 22,222 లెవెల్ మంచి ఇంపార్టెంట్ జోన్ కాబట్టి ఇక్కడ మనం కొంచెం వెయిట్ చేద్దాం. హైలోకి వస్తే సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు, లోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ మనం బై సైడ్ ప్లాన్ చేసేది ఎక్కడ 22,222 ఈ లెవెల్ దగ్గర మాత్రమే మనం బై సైడ్ ఆలోచిస్తాం. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ ఉంది, వాల్యూమ్స్ కూడా అక్కడే బిల్డ్ అవుతున్నాయి కదా, ప్రైస్ అయితే ఆగే ఛాన్స్ ఉంది. లేదు ఆ లెవెల్ కూడా వెళ్ళిపోయింది అనుకోండి, బ్రేక్ అయింది అనుకోండి, అవాయిడ్ చేయండి మార్కెట్ని. అంతకంటే మార్కెట్ ఫాల్ అయిందంటే మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెస్ట్గా ఉంటుంది. లేదా ఏమైనా చేయాలనుకుంటే మన లెవెల్స్ ఉన్నాయి కదా, లెవెల్స్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ కూడా చాలా కింద ఉంది, మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్ ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మ్యాక్సిమం సెల్లింగే కనిపిస్తుందండి మనకి. ఈ లెవెల్ పైన ఉంది చూసారా, ఈ లెవెల్ ఉంది చూసారా, వాళ్ళ హై పైన ఉంది చూసారా 22,700, ఈ లెవెల్ పైన ఉంటేనే మనం బై సైడ్ ఆలోచించాలి. ఇప్పుడు వరకు అయితే మనం సెల్ సైడే ఆలోచిస్తాం, ప్రతి ఒక్కరు కూడా మనకి సెల్లింగే కనిపిస్తుంది మొత్తం కూడా, అందుకని మనం సెల్లింగే ప్లాన్ చేసుకుందాం. ఓకే, వీడియోని ఎక్కడ దాకా చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది, లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.